అపోస్తుల కార్యం 3వ అధ్యాయం. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చునట్లు మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడిన నిమిత్తము మారు మనస్సు నొంది తిరుగుడి. చదవబడిన వాక్య భాగంలో మనం చూస్తే పేతురు భక్తుడు ప్రసంగం చేస్తున్నాడు. ఎప్పుడు? పెంతెకోస్తు దినమందు పరిశుద్ధాత్మ చేత నింపబడి సువార్త చెప్పుచు 3,000 మందిని రక్షణలోకి నడిపించి తన యేసుక్రీస్తు సువార్త జయబేరిని కొనసాగిస్తున్నటువంటి ఆ దినాలలో ఈ వచనాన్ని, ఈ మాటను అక్కడున్న ప్రజలందరితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? మీరు మారు మనస్సు పొందండి. ఏం పొందాలి? మీరు ఆస్తిని పొందండి, మీరు పరిశుద్ధాత్మను పొందండి అని చెప్పలా. ఆయన చెప్పిన మాట ఏంటంటే మీరు మారు మనస్సు పొందండి. సాధారణంగా పేతురు మాట్లాడవలసి వస్తే ఏం మాట్లాడాలి తెలుసా? అయ్యా, నన్ను ఎవరో మీ అందరు తెలిసిన వాడినే కదా, నేను మీ మధ్య జీవించిన వాడినే కదా, మీ మధ్య తిరిగిన వాడినే కదా, నాలో ఎలాంటి ప్రవర్తన ఉందో మీకు తెలుసు కదా, నేను ఎంత కోపిస్తోడినో, ఎంత సందేహించి దేవుని మోసం చేసి వెళ్ళిపోయానో, అయినా నేను ఇలా మారానంటే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాను కనుక మీరు కూడా పరిశుద్ధాత్మతో నింపబడండి అని చెప్పాలి. కానీ పేతురు ఏమంటే తెలుసా? మారు మనసు పొందండి అన్నాడు. అదేంటండి, పరిశుద్ధాత్మను పొందమని చెప్పలేదా? పరిశుద్ధాత్మ కంటే మారు మనసు గొప్పదా అని అంటే నేనే మాట చెప్తానంటే, పరిశుద్ధాత్మ అనే గొప్ప వరాన్ని పొందుకోవాలంటే మారు మనసు అనే ప్రభు కృపను మనం పొందాలి. ఆమేన్. కనుక పరిశుద్ధాత్మ పొందాలని ఆశ ఉండటం మంచిదే, కానీ పరిశుద్ధాత్మ పొందాలనుకునే ప్రతివాడు ముందు మారు మనసు పొందాలి. మారు మనసు పొందకుండా పరిశుద్ధాత్మ మన మధ్యకు రాదు. అందుకే పేతురు సంఘానికి చెబుతూ, ప్రజలకు చెబుతూ, మీరు మారు మనసు పొందండి. మారు మనసు పొందిన వారికి పరిశుద్ధాత్మ దేవుడు వరముగా, కృపగా దేవుడు ఇస్తాడు. కానీ చాలామందికి మారు మనసు అక్కర్లా. ఏం కావాలి? పరిశుద్ధాత్మ కావాలి. మారు మనసు అక్కర్లా, అద్భుతాలు కావాలి. మారు మనసు అక్కర్లా, విజయాలు కావాలి. కానీ ప్రభు కోరుకుందని తెలుసా? నీవు కోరుకున్న అద్భుతం, ఆశీర్వాదం, విజయాలని మారు మనసుతోనే ముడిపడి ఉంది కనుక మీరు మార్పు చెందాలి. మారు మనసు దేవుడు కోరుకున్నది. మారు మనసు పొందిన వారినే దేవుడు అంగీకరించేది. మనస్సు మార్చుకున్నట్టు ద్వారా నూతన మగుడి చేత మనం ప్రభు పిల్లలుగా పరిగణించబడతాం. కనుక మారు మనస్సు అనేది క్రైస్తవ సంఘాల్లో ఉపయోగించే పదము కాదు. మారు మనసు అనేది క్రీస్తు కోరుకున్న స్వభావం, క్రీస్తు ఆశిస్తున్నటువంటి మనసు. మారు మనసు అనే జీవన నియమావళి ప్రభువు కోరుకున్న నియమావళి. కనుక మారు మనసు అనేది క్రైస్తవ సంఘంలో క్రైస్తవ విశ్వాసికి ప్రాధాన్యమైనదిగా ఉండాలి, ప్రాథమికమైనదిగా ఉండాలి. ఎందుకు మారు మనసు పొందాలి? ఈరోజు ఐ వాంట్ టు షేర్ సంథింగ్ ఆన్ ద రిజల్ట్స్ ఆఫ్ రిపెంటెన్స్. మారు మనసు పొందుట వల్ల కలిగేటటువంటి ఆ ఫలితాలు ఏంటో, మారు మనసు పొందిన వారి జీవితంలో కలిగే ఫలితాలు ఏంటో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చాలాసార్లు నేను చెప్పాను, మరలా మీకు చెప్తున్నాను. మారు మనసు పొందాలి అంటే, మారు మనసు అంటే ఏంటి? చేంజ్ ఆఫ్ హార్ట్, చేంజ్ ఆఫ్ మైండ్ అండ్ చేంజ్ ఆఫ్ డైరెక్షన్. అంటే మన మనస్సు, మన హృదయము, మన మార్గములను దేవుని వైపుకు మళ్ళించుకోవటమే మారు మనసు. లోకములోనికి, లోకం మీద ఉన్న మనస్సు, పాపం మీద ఉన్న మనస్సు, పాపములో హృదయము, ఇలాంటి లోకపు ఆలోచనలో నుంచి మన మనస్సు దేవుని వైపు త్రిప్పబడి, మన ఆలోచనలు దేవుని వైపు త్రిప్పబడి, మన మార్గాలు దేవుని వైపు త్రిప్పబడటమే మారు మనసు కలిగి ఉండుట. కనుక మారు మనసు అంటే చేంజ్ ఆఫ్ మైండ్, చేంజ్ ఆఫ్ హార్ట్ అండ్ చేంజ్ ఆఫ్ డైరెక్షన్. కనుక ఈ అనుభవాలనే మారు మనస్సు అంటారు. అయితే ఈ మారు మనసు ఒక విశ్వాసి పొందటం ద్వారా ఏ విధమైన ఫలితం, ఏ విధమైన మార్పులు ఆ వ్యక్తి జీవితంలో వస్తాయో, ఆ మారు మనసు పొందిన వాడికి ఏ ప్రయోజనాలు కలుగుతాయో 4-5 విషయాలు సమయాన్ని బట్టి మేము ముందుకు తీసుకొస్తాం. మొట్టమొదటిగా మనం చూస్తే, చదివిన ఈ వాక్యంలోనే మనం చూడగలిగితే, మారు మనసు పొందిన ప్రతి వానికి పాప క్షమాపణ కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మారు మనసు పొందిన వాడికి ఏం కలుగుతుంది?
పాప క్షమాపణ కలుగుతుంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆ మాట కూడా నేను చదివి వివరిస్తా. 1వ అధ్యాయము 18వ వచనం చూస్తే అక్కడ యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదములు తీర్చుకుందాము, మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమ కంటే తెల్లబడును, కెంపు వలె ఎర్రగానును అవి గొర్రె బొచ్చు వలె తెల్లగా నగును అని మాట ఇక్కడ వ్రాయబడుతుంది. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే, మన అతిక్రమములు ఒప్పుకొని ఎడల యేసు మన అతిక్రమములు ఏం చేస్తాడంట, ఆయన మన అతిక్రమములను శుద్ధి చేసి యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది అని రాయబడింది. కనుక పాపము అనేది దేవునికి మనకి మధ్య ఒక గోడ కట్టేసింది. సిన్ బికేమ్ బ్యారియర్ బిట్వీన్ యూ అండ్ గాడ్. But when you ask forgiveness, when you repent, God will remove the barrier to come to him. ఆయన దగ్గరకు రావటానికి పాపం అనే బంధకాలు, పాపం అనేటటువంటి అడ్డుకోటలు ఏవైతే ఉన్నాయో, నువ్వు దేవుని సన్నిధిలో మారు మనసు పొందితే, మారు మనసు పొందిన ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న పాపమును దేవుడు తీసివేసి దేవుణ్ణి చేరుకునే అడ్డుబండను తొలగించి నువ్వు దేవుని సమీపించే కృప యేసు ప్రభు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దావీదు భక్తుని గురించి మనకు తెలుసు. దావీదు 51వ కీర్తనలో ప్రార్థన చేస్తాడు. ఏమన్నాడు, ఎలా ప్రార్థన చేశాడు? తన పరుపు కన్నీటి మీద తేలునంతగా ప్రార్థన చేశాడు. అయ్యా నేను పాపం చేశానయ్యా, నాలో రక్షణ ఆనందాన్ని తీసివేయద్దయ్యా, నాలో పరిశుద్ధాత్మను తీసివేయద్దయ్యా, నేను పాపం చేశాను ప్రభు అని. హీ రికగ్నైజ్ ద స్టేట్ విచ్ హీ ఈజ్ ఇన్. తను ఏ స్థితిలో ఉన్నాడో దాన్ని గుర్తించాడు, తన పాపాన్ని గుర్తించాడు. నా పాపమును క్షమించు ప్రభు అని ప్రభు సన్నిధిలో తన మనస్సును మార్చుకున్నాడు, తన ఆలోచనలు మార్చుకున్నాడు, తన హృదయాన్ని మార్చుకున్నాడు, తన యొక్క మార్గములను మార్చుకొని దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దావీదు జీవితంలో పాపం అంతటినీ తీసివేసి పరిశుద్ధునిగా చేసి దావీదును సింహాసనాసీనుడిగా చేశాడు దేవుడు. బైబిల్ గ్రంథంలో 103వ కీర్తన రాయబడిన మాట ఏంటి తెలుసా? ఆయన మన అతిక్రమములకు మనకును ఆయన ఎంత ఎడమ కలుగు చేశాడంట, తూర్పు నుంచి పడమటుకు ఎంత ఎడమో అంత ఎడమ మన అతిక్రమములకు మనకు దేవుడు కలుగ చేశాడు. గాడ్ విల్ నెవర్ రిమెంబర్ ద సిన్స్ వెన్ యూ రిపెంట్. నువ్వు మారు మనసు పొందినప్పుడు నీ పాపమును మరలా జ్ఞాపకములోనికి దేవుడు తెచ్చుకోడు. అపవాది మాత్రమే నా పాపాన్ని జ్ఞాపకం చేస్తుంది, అపవాది మాత్రమే మనలో గిల్ట్ని కలుగు చేస్తుంది. కానీ నువ్వు ఒక్కసారి నీ మనసును మార్చుకొని, నీ హృదయాన్ని మార్చుకొని, నీ మార్గాన్ని దేవుని మళ్ళించుకుంటే దేవుడు నీ పాపముని ఇక జ్ఞాపకం చేసుకోడు. కానీ చేయవలసిన పని ఒక్కటే, మారు మనసు పొందాలి. ఇంతవరకు ఏ లోకాశలతో ఉన్నావో ఆ లోకాశను విడిచిపెడతానయ్యా, ఏ లోకపు మార్గాల్లో ఉన్నావో ఆ మార్గాలు విడిచి నీ మార్గంలోకి వస్తాను తండ్రి. ఏ లోకపు మనసుతో ఉన్నావో ఆ మనసును విడిచి ప్రభు నీ మనసు కలిగి ఉంటానని ప్రభు సందులో మారు మనసు పొందగలిగితే, మారు మనసు పొందగలిగిన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా యేసు ప్రభు ఏం చేస్తాడు, వారి జీవితంలో పాపముల నుంచి వారిని విమోచిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యోహాను సువార్త 8వ అధ్యాయంలో అక్కడ వ్యభిచార నేరములో పట్టబడిన ఒక స్త్రీని మనం చూస్తాం. ఆ స్త్రీ ప్రజలందరూ రాళ్లతో కొట్టడానికి తరుముతూ ఉంటే ఆమె యేసయ్యను చేరుకుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్యను చేరుకున్నప్పుడు అందరూ రాళ్లతో కొడతాకి సిద్ధపడ్డారు అక్కడ. కానీ యేసు ప్రభు ఆమెతో అన్న మాట ఏంటి తెలుసా? అమ్మా, నేను నిన్ను శిక్షించట్లేదు, ఇక మీదట పాపము చేయకము. ఆమె యేసు ప్రభు దగ్గరకు వచ్చింది, ఆమె ప్రభువును ఆశ్రయించింది, ఆమె ప్రభువు దగ్గరకు వచ్చింది. ఏ వ్యక్తి అయినా కానీ, ఎంత ఘోర పాపి అయినా, ఎలాంటి పాపములు చేసిన మనిషి అయినా, ఎలాగూ దేవునికి దూరస్తుడు అయినా, నువ్వు ఒక్కసారి ప్రభు దేవుడని, ఆయన్ని పాపములు విమోచించువాడని, నాకు నిరీక్షణ ఆధారముకు దేవుడని, నా రక్షణ ఆధారమని దేవుడు నమ్మి ప్రభు పాదాల దగ్గరికి వస్తే ఎవరినైనా ప్రభు క్షమించగలిగిన వాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మారు మనస్సు మన జీవితాల్లో పాప క్షమాపణను కలుగు చేస్తుంది. రెండవదిగా మనం చూసినట్లయితే, వెన్ యూ రిపెంట్ ఇట్ రెస్టోర్స్ ద రిలేషన్షిప్ విత్ గాడ్. ఎప్పుడైతే మారు మనసు మనం పొందుతామో, మారు మనసు పొందినవాడు దేవునితో సంబంధాన్ని పునర్నిర్మించుకోగలుగుతాడు, లేదా దేవునితో సంబంధాన్ని నెలకొల్పుతాడు. కోల్పోయిన సంబంధాన్ని తిరిగి సమకూర్చుతాడు మారు మనస్సు పొందినటువంటి
వ్యక్తికి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సాధారణంగా మనకి ఎవరైనా కానీ మనకు తెలిసిన వాళ్ళు ఒక తప్పు చేసి 1 సంవత్సరం పాటు జైల్లో ఉంటే వాడి ఇంటికి రాగానే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సాధారణ వాడు జైలుకి ఎందుకు వెళ్ళాడు? తప్పు చేశాడు. జైలు ఎందుకున్నాడు? జడ్జి గారు శిక్ష వేశారు కాబట్టి జైల్లో ఉన్నాడు. అంటే చేసిన తప్పుకి శిక్ష పడిపోయింది. ఆడిక పాపం చేసినోడు కాదు, పాపానికి శిక్ష అనుభవించాడు, అయిపోయింది కాడిది. కానీ ఆడు రాగానే మనం చేస్తాం, దొంగొచ్చాడు అంట కదా. ఆడికి వేరే కుర్చీ, వాడికి దూరంగా చాలా జాగ్రత్తగా ఉంటాం వాడితో. వాడిని ఇంకనో దొంగలాగా చూస్తాం కాబట్టి ఖచ్చితంగా మనం లేచేస్తాడు కదా. వాడి స్వభావాన్ని మనమే రేపుతూ ఉంటాం. నువ్వు ఇలాంటి వాడివి. కొంతమంది జీవితాలు చూస్తే మారిన మనుషులు మన దగ్గరికి వచ్చినా వాళ్ళని మారనివ్వం. వాళ్ళని ఇంకా అదే దృక్పథంతో చూస్తాం, అదే వ్యభిచార నేరంతో చూస్తాం, అదే ఆలోచనలతో చూస్తాం. కొంతమంది మార్పు చెందిన వాళ్ళని కూడా అలాగే చూస్తాం మనం. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఒక్కసారి కనుక నువ్వు ప్రభు సన్నిధిని అతిక్రమములు ఒప్పుకొని నీ మనస్సు మార్చుకొని దేవుని దగ్గరికి వస్తే, దేవునితో ఏ సంబంధం అయితే పాపం తెంచేసిందో, పాపము క్షమించబడిన తర్వాత మారు మనసు పొందిన నీ జీవితాన్ని మరలా దేవుడు సమాధానపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. లూకాసు సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ 3 తప్పిపోయిన అంశాలు కనపడతాయి. ఒకటి తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన నాణెము, 3వది తప్పిపోయిన కుమారుడు. ఈ ముగ్గురులో ఒక్కడిని తీసుకుందాం. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? తండ్రిని గాయపరిచాడు, తండ్రిని వేధించాడు, తండ్రిని బాధించాడు. తన జీవితంలో ఏ విధమైన విచక్షణ లేకుండా తన యొక్క ఆస్తి అంతటిని తీసుకొని దూరంగా వెళ్ళిపోయాడు. పాడు చేసుకున్నాడు. స్నేహితులతో కలిసి దుర్వ్యాపారాలు చేశాడు. స్నేహితులతో కలిసి తాగుడనే వ్యసనంలో బానిసయ్యాడు. స్నేహితులతో కలిసి జల్సాలకు బానిసయ్యాడు. స్నేహితులతో కలిసి చేయరాని కార్యాలన్నీ చేసి తండ్రికి ఎంత బాధ కలిగించాడో అంత బాధను కలిగించాడు. అలాంటి వాళ్ళని ఏమనాలి? తండ్రి చూడండి ఎంత బాగా పెంచాడు, ఎంత బాగా పోషించాడు వాడిని, ఎంత బాగా చదివించాడు వాడిని, ఎంతగా పోషిస్తే వీడు ఇలా తయారయ్యాడేంటి, తండ్రికి విరోధంగా మాట్లాడుతున్నాడేంటి, తండ్రిని ఆయాసపరుస్తున్నాడేంటి అని ఆ యొక్క భావన ప్రతి వారిలో చేరుతుంది. వాడిని ఒక విలన్గా చూడటం ప్రారంభిస్తాం. కానీ ఈ తప్పిపోయిన కుమారుడు ఒక్కరోజు మాత్రం అతను అనుకున్నాడు, నా తండ్రి దగ్గరికి నేను మరలా తిరిగి వెళ్ళాలి. అతడు మారు మనస్సు పొందాడు. నేను వచ్చిన మార్గం సరైనది కాదు, నాతో ఉన్న స్నేహితులు సరైన వాళ్ళు కాదు, నా అలవాట్లు సరైనవి కాదు, నాలో ఉన్నటువంటి ఈ వ్యసనాలు సరైనవి కాదు అని తాను ఎవరో గుర్తించి నేను మరలా నా మనస్సును మార్చుకొని, నా తలంపులు మార్చుకొని, నా మార్గాలు మార్చుకొని నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలన్నప్పుడు వెళ్ళినటువంటి ఆ కుమారుడికి జరిగిన అద్భుతం ఏంటి తెలుసా? అతని జీవితంలో మరలా అతని పూర్వస్థితి అతనికి ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అతనికి 3 బహుమానాలు ఇచ్చాడు తిరిగి వచ్చిన తండ్రికి. ఎన్ని ఇచ్చాడండి చెప్పండి? ఏమి ఇచ్చాడు? ఒకటి స్కేల్తో, ఒకటి కొరడాతో, ఒకటి బెల్ట్తో కొట్టాడా? కాదండి, 3 ఏంటి? మొదటిది ఏంటి తెలుసా? హీ గేవ్ ద రోబ్ అంటే ఏంటి? నడుము కట్టుకునేటటువంటి తాడు, లేకపోతే ఒక గౌరవప్రదమైనటువంటి ఒక గుర్తింపు. రెండవది ఉంగరం ఇచ్చాడు. మూడవది గొప్ప విందు చేశాడు. 3 విషయాలు ఇక్కడ కనబడతాయి. మొట్టమొదటిది హీ గేవ్ రోబ్, వస్త్రం, పై వస్త్రాన్ని ఇచ్చాడు. రెండవది ఉంగరాన్ని ఇచ్చాడు. మూడవది హీ సెలబ్రేటెడ్ ఫీస్ట్, అక్కడ పండగ చేశాడు, మంచి విందు చేశాడు. ఈ 3టిని మనం చూసినట్లయితే పై వస్త్రం అనేది డిగ్నిటీకి గుర్తు, లేదా మన గౌరవానికి, మనకున్నటువంటి మర్యాద గుర్తు. ఇక్కడ ఈ వ్యక్తి కోల్పోయింది ఏంటి? అసలు బ్రతికే కోల్పోయాడు, ఇక గౌరవం ఎక్కడుంది? కానీ తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు ఏ గౌరవం అయితే ఇదివరకు ఉండేదో, ఏ గౌరవం అయితే పోగొట్టుకున్నాడో, ఆ గౌరవం మరలా తండ్రి ద్వారా అతనికి ఇవ్వబడ్డ గల కారణం ఏంటి తెలుసా? అతడు తన మనస్సును మార్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒకసారి నా జోబులో 10,000 ఎవడన్నా కొట్టేశాడని తెలిస్తే మళ్ళీ అడిగి తాళం ఇస్తారా? చెప్పరేంటండి? ఇస్తారా? ఒకసారి ఇంటిని పాడు చేశాడు, అప్పులు పాలు చేశాడు, మళ్ళీ అడిగి ఇల్లు అప్పచెప్తారా? అప్పచెప్పరు కదా. కానీ మారు మనసు పొంది వచ్చిన ఆ కుమారుడికి తండ్రి ఉంగరం ఇచ్చినగా అధికారమును
ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హీ గేవ్ బ్యాక్ అథారిటీ. తన కుమారుడిగా ఇదివరకు ఏ అధికారం ఉందో, తన కుమారుడిగా ఏ ఆధిపత్యం ఉన్నదో, తన కుమారుడిగా ఏ విధమైన అధికారం ఉన్నదో అన్నిటినీ కూడా మరలా తిరిగి ఇచ్చాడు. కారణం ఏంటి తెలుసా? తన మనస్సును మార్చుకున్నాడు, గొప్ప విందు చేశాడు. హీ హ్యాడ్ ఎ జాయ్. ఆ రోజు పండుగ వాతావరణంగా ఏ హ్యాపీనెస్ ఈస్ బీన్ గివెన్. ఎప్పుడు పండగ ఎప్పుడు చేస్తాం? సెలబ్రేషన్ ఎప్పుడు చేస్తాం? సంతోషం ఎప్పుడు వస్తుందంటే నా కుమారుడు తిరిగి వచ్చినందున అని రాయబడింది వాక్యంలో. బికాజ్ హీ కేమ్ బ్యాక్. అతడు మారు మనసు పొందాడు, అతడు తిరిగి వచ్చాడు. కాబట్టి తిరిగి వచ్చినందుకు తండ్రి సంతోషిస్తున్నాడు. ద రిజల్ట్స్ ఆఫ్ రిపెంటెన్స్ మేక్స్ గాడ్ హ్యాపీ. మారు మనసు పొందినటువంటి వ్యక్తి పట్ల ఈ తండ్రి కుమారుని పట్ల ఎలా సంతోషించాడో, నా యేసయ్య మారు మనసు పొందిన వారి పట్ల సంతోషించి గొప్ప విందును మన కొరకు సిద్ధపరుస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చిన మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మారు మనసు దేవునితో సంబంధాన్ని మరలా తిరిగి నిర్మిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మూడోదిగా మనం చూద్దాం. మూడోదిగా మనం చూసినట్లయితే రిపెంటెన్స్ ప్రొడ్యూసెస్ ట్రాన్స్ఫర్మేషన్. మారు మనస్సు అనేది రూపాంతరపు అనుభవాన్ని మనకు కలుగు చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మారు మనసు మొదటిగా మనకు కలుగు చేసేదంటే పాప క్షమాపణ. మనసు మార్చుకొని, ఆలోచనలు మార్చుకొని, మన మార్గాలను మార్చుకొని దేవుని వైపుకి వస్తే మన పాపం అంతటిని దేవుడు తీసివేస్తాడు. ఇక పాపము ఎన్నటికీ జ్ఞాపకము చేసుకోడు. మన మనసు మార్చుకొని, ఆలోచనలు మార్చుకొని, మార్గాలు దేవుని వైపు మళ్ళించుకొని మారు మనసు పొందితే దేవుడు ఏం చేస్తే తెలుసా? మనం ఏదైతే దేవుని సహవాసములను కోల్పోయామో, మారు మనసు పొంది మరలా తిరిగి వచ్చినప్పుడు, తండ్రి దగ్గర ఉన్నప్పుడు కోల్పోయిన వాటన్నిటిని మరలా తండ్రి మనకు తిరిగి సమకూరుస్తాడు. మూడోదిగా మనం చూస్తే మారు మనసు పొందితే మనము రూపాంతరము చెందుతాము. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. బైబిల్ గ్రంథంలో జక్కయ్య అని ఒక వ్యక్తి కనిపిస్తాడు మనకి. లూకాసు వార్త 19వ అధ్యాయం 8 నుంచి 9 వరకు చూస్తే, జక్కయ్య అనే వ్యక్తి, అతడు సుంకపు గుత్తదారుడు, వడ్డీ వ్యాపారి, లేకపోతే అతడు పన్నులు వసూలు చేసేటటువంటి వ్యక్తి. అదేం నేరమేం కాదే, అదేం తప్పేం కాదే, అదేం పాపమేం కాదే. కానీ అతను చేసిన పాపం ఏంటి తెలుసా? ఎక్కువ డబ్బులు వసూలు చేసేవాడు, అన్యాయంగా డబ్బులు వసూలు చేసేవాడు. అతడు అన్యాయపు వ్యక్తిని ప్రపంచమంతా కోడే కూస్తుంది. అతని మీద ఒక అసహ్యమైన భావం ప్రజలకు ఏర్పడింది. అతడంటే రోత కలిగించే ప్రవర్తన. ఒక మాటలో ఆ ప్రవర్తన అంతటికి కారణం ఏంటంటే అతనికి ధనాపేక్ష. చెప్పండి ఏంటి? ధనాపేక్ష. ఆ వ్యక్తిని ఊరందరికీ విరోధిగా చేసింది ఏంటి? వ్యక్తి కాదు, ధనాపేక్ష. అతను ఉద్యోగం కాదు, అతనుకున్న ధనాపేక్ష. ఈరోజు మనల్ని ఊరిలో కానీ దేవుని దగ్గర కానీ మనం నేరం చేసిన వ్యక్తిగా, పాపిగా మనం గుర్తించేది ఒక్కోసారి ధనాపేక్ష కావచ్చు, ఒక్కోసారి శరీర పాపం కావచ్చు, ఒక్కోసారి మరొక పాపం కావచ్చు. ఏదైనా దేవుడికి విరోధమైనటిది. కొన్నిసార్లు చూడండి, ఆ జక్కయ్యను చూసిన మన అందరం కూడా ధనాపేక్ష మనకు లేదండి అనుకుంటున్నాం. కానీ మనలో అహంకారం ఉండొచ్చు, గర్వం ఉండొచ్చు, అసూయ ఉండొచ్చు, ద్వేషం ఉండొచ్చు, శరీర పాపం ఉండొచ్చు. ఇలా ఒక రకం కాదండి, చాలా విధాలైన పాపాలు మన సమాజంలో దేవుని ఎదుట దోషిగా నిలబెడుతున్నాయి, మన పాపిగా కనిపిస్తున్నాయి. కానీ ఈ జక్కయ్య ఒక్క దినం యేసు ప్రభువును కలుసుకున్నప్పుడు యేసు ప్రభు ఎవరో చూడాలని ఇతను ఆశపడ్డాడు. యేసు ప్రభు జక్కయ్యని పిలిచి అంటున్నాడు, నేను నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది. యేసు ప్రభు ఇంటికి వెళ్ళాడు, జక్కయ్యతో కలిసి భోజనం చేశాడు. జక్కయ్యతో ఏం మాట్లాడాలో నాకు తెలియదు, బైబిల్లో రాయబడలా. కానీ మరుసటి క్షణం నుంచి జక్కయ్య ప్రవర్తనలో మార్పు ప్రారంభమైంది. మారు మనస్సు పొందాడు జక్కయ్య. వెంటనే జక్కయ్యను గురించి యేసు ప్రభు ఇచ్చిన సాక్ష్యం ఏంటి తెలుసా? ఈయన కూడా అబ్రహాము కుమారుడే. మారు మనసు పొందిన ఈ వ్యక్తి జీవితం, హిస్ ఐడెంటిటీ హెస్ బీన్ కంప్లీట్లీ చేంజ్డ్. తన యొక్క గుర్తింపు పూర్తిగా మారిపోయిందండి. ఒకప్పుడు త్రాగుబోతని, ఒక భక్తుడు తిరిగిపోతని, ఒకప్పుడు తిండిపోతని, ఒకప్పుడు ధనాపేక్షని, ఓ పక్క వ్యభిచారని, ఇలా ముద్రలు వేసినట్లు ప్రజలందరూ ఈరోజు జక్కయ్యని గురించి మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? ఈయన కూడా అబ్రహాము యొక్క కుమారుడే. మారు మనసు ఎంతగా రూపాంతరం చెందిస్తుంది తెలుసా? మన గుర్తింపునే మార్చేస్తుంది, దేవుని దగ్గర, సమాజం దగ్గర. సమాజంలో ఈరోజు నీ గురించి ఏమనుకుంటున్నారు? దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడు?
వాళ్ళు ఏమనుకుంటున్నారని నీ మనసులో ఏమైనా అవగాహన ఉందా? ఖచ్చితంగా ఉంది. మన గురించి మన ప్రవర్తన బట్టి ప్రజలు ఏమనుకుంటున్నారనేది మనకు తెలుసు. కానీ కొంతమంది ఎవడేమనుకుంటే మనకెందుకండి, మనం ఏం సంపాదించాలో సంపాదించాలి. ఎవడేమనుకుంటే మనకేంటండి, నా బ్రతుకు నాది, నా జీవితం నా ఇష్టం, ఎలాగైనా బ్రతుకుతా, నేను బురదలో దొరుకుతా, మట్టిలో దొరుకుతా, నా ఇష్టం. ఎవడి కంపు వాడికి ఇంపు అని ఒక సామెత ఉంది. అలా కొంతమంది చేసే పాపం, నా బతుకు నా ఇష్టం అండి, నేను ఏమన్నా చేస్తానండి, వాడి కోసం నేను బ్రతకను. ఈ మధ్యన కొత్త డైలాగ్ ఏంటంటే, ఎవడి కోసమో నేను బ్రతకను, నా కోసం నేను బ్రతుకుతా. కానీ అందరూ కావాలి వీడు బతకడానికి మాత్రం. చెప్పి ఫేమస్ డైలాగ్ ఇప్పుడు, ఎవడి కోసం నేను బ్రతకను, ఆడిష్టం కోసం నేను బ్రతకను, వీళ్ళ ఇష్టం కోసం బ్రతకను, నా ఇష్టం కోసం నేను బ్రతుకుతాను. మంచిదే, బ్రతుకు. నీ ఇష్టం కోసం బ్రతికేవాడు ఎప్పుడు ప్రభు దగ్గర మంచి సాక్ష్యాన్ని పొందలేడు. ప్రభుకి ఏది ఇష్టమో అది చేయాలి. ప్రభు ఆలోచనలు నెరవేర్చాలి, ప్రభు తలంపులు నెరవేర్చాలి, ప్రభు నేను పిలిచిన పిలుపునకు తగినట్లుగా నీవు జీవించాలి, విశ్వాసికి తగినట్లుగా మనం బ్రతకాలి. అదే ప్రభు నీ నుంచి నా నుంచి ఆశించేది. జక్కయ్య అలా బ్రతకల. జక్కయ్య లోకంలో బ్రతికాడు, ధనాపేక్ష గలవాడిగా బ్రతికాడు, లోకాశలు గలవాడిగా బ్రతికాడు. కానీ ఒక్క దినమందు నా ఈ బ్రతుకు సరైనది కాదని ప్రభువును చూచినప్పుడు, ప్రభువుని గురించి ఎరిగినప్పుడు అతడు మారు మనసు పొంది జీవించడం ప్రారంభించినందున జక్కయ్యకు వచ్చిన మారు మనసును బట్టి దేవుడు అతని జీవితంలో రూపాంతరం ఇచ్చాడు. ఏమని తెలుసా? ఈయన కూడా అబ్రహాము యొక్క కుమారుడే. స్తోత్రం చెప్పండి అందరూ. ఎవరు కుమారుడైనా? అబ్రహాము కుమారుడు. ఎలా అయ్యాడండి జక్కయ్య అబ్రహాము కుమారుడు? ఎలా అయ్యాడు? హీ వాజ్ నాట్ అడాప్టెడ్ లీగల్లీ. అబ్రహాము సంతతి వాడనేమి అప్పటికప్పుడు గుర్తుపట్టినోళ్ళు కాదు. కానీ మారు మనసు పొందినందున అన్యాయపు సుంకపు గుత్తదారుడైనటువంటి జక్కయ్య, ధనాపేక్ష కలిగినటువంటి జక్కయ్య, లోకంలో సాక్ష్యం లేనటువంటి జక్కయ్య, పాపిగా పరిగణించబడిన జక్కయ్య ఒక్కసారిగా అమాంతముగా అబ్రహాము కుమారుడిగా రూపాంతరం చెందాడు. అతని ఐడెంటిటీ మారిపోయింది, అతని యొక్క గుర్తింపు మారిపోయింది. ఈరోజు చాలామంది జీవితాల్లో ఇంకా ఆ అన్యాయపు వ్యక్తిగానే గుర్తింపు, ఇంకా ధనాపేక్ష గలవాడిగానే గుర్తింపు, ఇంకా శరీర పాపములు వాళ్ళు చేస్తున్న వాడిగానే గుర్తింపు, ఇంకా సోమరిగానే గుర్తింపు, ఇంకా అన్యాయస్తుడిగానే గుర్తింపు. కానీ ఈరోజు మారు మనసు పొందితే నా ప్రభు అంటున్నాడు, జక్కైన అబ్రహాము కుమారుడిగా పిలిచిన అదే దేవుడు నీ జీవితంలో మారు మనసు పొందితే అదే రూపాంతరాన్ని ప్రభు నీకు ఇస్తాడు దేవుడు. కనుక ప్రభువు మన నుంచి ఆశించేది ఏంటి తెలుసా? వెండి బంగారములు కాదండి. ఏం కోరుకుంటున్నాడు దేవుడు? మారు మనస్సును దేవుడు కోరుకుంటున్నాడు. నాలుగోదిగా మనం చూసినట్లయితే, ఇఫ్ యు ఆర్ రిపెంటింగ్, లేదా నువ్వు మారు మనసు పొందితే యూ విల్ ఫైండ్ మెర్సీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కనికరముని పొందుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మారు మనసు పొందిన వాని జీవితంలో కనికరం వస్తుందంటే కొన్నిసార్లు కొంతమందిని వాడు ఎంత మారినా వాడి మీద కనికరం చూపించబుద్దేది. కానీ మనకు బైబిల్లో ఒక మాట మీకు జ్ఞాపకం, ఎంతమందికి యెజబేల్ అనే పేరు తెలుసు మీకు? బైబిల్లో యెజబేలు అనే ఒక స్త్రీ ఉంది. చూసారా? మీకు కనపడిందా పేరు? ఎప్పుడన్నా విన్నారా? ఆయన భర్త ఎవరు? ఆహాబు. యెజబేలు దుర్మార్గురాలా, ఆహాబు దుర్మార్గురాలా అని ప్రశ్న అడిగితే ఏం చెప్తారు మీరు? ఆహాబునే అలా చేసినటువంటి గనురాలు ఎవరు? యెజబేలు. సరే, వీడికి బుద్ధి ఉందో లేదో మనకు ఆ సంగతి తెలియదు. కానీ ఆహాబు ఒక దుర్మార్గుడైనటువంటి రాజు. అలానే అన్యాయస్తుడా? అలాని అన్యుడా? కాదండి, ఇశ్రాయేలీడే. దేవుని చేత ఏర్పరచబడిన రాజుల్లో ఒక్కడే ఆహాబు. కానీ సమరయ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నట్టు ఈ ఆహాబు అనే వ్యక్తి చేసిన నేరాలు ఘోరాలు అన్నీ కాదండి. అర్థమైందా? ఆ టైటిల్ అప్పటి నుంచే వచ్చినట్టుంది, నేరాలు ఘోరాలు. మామూలు నేరాలు కాదు. ఏం చేశాడు ఈయన? దేవతా స్తంభాలు నిలబెట్టాడు, విగ్రహారాధన ప్రారంభించాడు. ఒకటి కాదు, హత్య చేశాడు, ఆయన కుట్రలు పన్నాడు, అనేకమైనటువంటి చెడు కార్యాలు చేశాడు. ఆయన భార్య చెప్పిన ప్రతి దానికి, ప్రతి పాపానికి ఏకీవించి భార్య తప్పును ఖండించకుండా కలిసి పాపము చేసిన ప్రబుద్ధుడు ఈ ఆహాబు. యెహెజ్కేలు గ్రంథంలో రాయబడి ఉంది, దుష్టుడు మరణము నొందురు చేత నాకు ఏమాత్రం సంతోషం కలగదండి. ఆ దుష్టుడు కూడా మారు మనసు పొందాలి, అదే దేవుని ఆలోచన. కానీ ఎవరైనా మీకు దుర్మార్గులుగా కనబడితే వాడిని శపించమాకండి, వాడి కొరకు ప్రార్థన చేయండి.
ఎవరైనా మన ముందు బాగా నేరం చేసినట్టు కనబడితే వాడు నశించుకోవాలని కోరుకోవద్దు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు దుష్టుడు నాశనం అవ్వాలని కోరుకోరా, దుష్టుడు మారాలని కోరుకున్నాడు. మనకు వ్యతిరేకులు మారాలని కోరుకోండి, మన హింసించేవాళ్ళు మారాలని కోరుకోండి, మన పాడు చేయాలని ప్రయత్నం చేసేవాళ్ళకి మంచి మనసు కావాలని ప్రార్థన చేయండి తప్ప వాడు పాడవాలని ప్రార్థన చేయొద్దు ఎప్పుడు. అర్థమైందండి? ఆహాబు యొక్క భయంకరమైన పాపం దేవునికి ఎవ్వరి మీద రానంత ఆగ్రహాన్ని తెప్పించింది. దేవుని కోపం ఆయన మీద రగులుకునేలాగా చేసింది. కానీ దేవుడు తన ప్రయత్నాలను మాండే. కొన్నిసార్లు మనం చేసే పాపం తల్లిదండ్రులకే కాదు దేవునికి కూడా కోపం తెప్పిస్తుంది. భర్తకే కాదు దేవునికి కోపం తెప్పిస్తుంది. భార్యకే కాదు దేవునికి కోపం తెప్పిస్తుంది. పిల్లలకే కాదు తల్లిదండ్రులకి. మనం చేసే ప్రవర్తన అందరి కోపానికి కారణమవుతున్నాం. మనం ఆ యొక్క పాపాలు ఎవరి చేత క్షమించబడటానికి వీల్లేనంత భయంకరమైన పాపపు జీవితాన్ని మనం జీవిస్తున్నాం. అయినా దేవుడు మన మరణాన్ని కోరుకోలేదు. అయినా దేవుడు మన యొక్క నాశనాన్ని కోరుకోలేదు. దేవుడు ప్రవక్తను పంపించాడు ఆహాబు దగ్గరికి. ఆహాబు దగ్గరికి పంపించి ఆహాబుతో ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఎలీషా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడయ్యా? ఆహాబు నాకు భయపడి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 19వ వచనం, అలాగే మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 27 నుంచి 29వ వచనాలు మనం చూసినట్లయితే ప్రవక్త అయిన ఎలీషా అక్కడికి వచ్చి మాట్లాడినప్పుడు ఆహాబు ఏం చేశాడు తెలుసా? ఆహాబు వస్త్రము చింపుకొని గోనె పట్ట కట్టుకొని బూడిదలో ఉండి ఉపవాసం ఉండి ప్రభు ఎదుట మారు మనసు పొందినప్పుడు ప్రభువు రానుద్దేశించిన కీడు అతని మీదకు రాకున్నట్లుగా దేవుడు కనికరము చూపించాడు ఆహాబు మీద. ఆహాబు యొక్క రక్తము కుక్కలు నాకాయి అనేది మనకు తెలుసు కదా. ఆహాబు యొక్క జీవితం ఎంత భయంకర. యెజబెలు యొక్క శరీరం కుక్కలు నాకినట్లుగా మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. ఇలా మనం పలు సందర్భాల్లో ఆహాబు యొక్క చరిత్ర భయంకరంగా విషాదమయంగా ఉంటుంది. కానీ ఆహాబు మారు మనసు సంపూర్ణమైంది నేను చెప్పట్లా. ఆహాబు మొమెంటరీ రిపెంటెన్స్, అప్పుడప్పుడు మారు మనసు పొందేవాడు, మరలా మారిపోయేవాడు. అయినప్పటికీ మారు మనసు పొందిన ప్రతిసారి ప్రభు కనికరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆహాబు లాంటి భయంకరుణ్ణే ప్రభు కనికరం చూపిస్తే ఈరోజు నువ్వు ఎంత ఘోర పాపివైనా సరే మారు మనసు పొంది ప్రభు దగ్గరికి వస్తే నీ జీవితాన్ని ప్రభు ఆశీర్వదిస్తాడు. అయితే ఆహాబు మారు మనసు పొంది మళ్ళా పాపం చేసి, మళ్ళా మారు మనసు పొంది మళ్ళా పాపం చేసి అలాంటి వారిగా ఉండేవాడు ఆహాబు. కానీ మనం అలా ఉండకూడదు. ఒక్కసారి మారు మనసు పొందిన తర్వాత, ప్రభు కృప పొంది కనికరించబడిన తర్వాత ఆ కృపలో వర్ధిల్లటం ప్రారంభిస్తే దేవుడు ఆ కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక మారు మనసు మనలో ఏం చేస్తుందండి? మన జీవితాన్ని దేవుని సన్నిధిలో కనికరం పొందేలాగా చేస్తుంది. ఐదవదిగా మనం చూసినట్లయితే వెన్ యూ రిపెంట్ గాడ్ రెస్టోర్స్ పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. మనం ఎప్పుడైతే మారు మనసు పొందుతామో దేవుడు మనము చేయనుద్దేశించిన పని కొరకు దేవుడు మన సాధనాలుగా వాడుకోవటం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తే పేతురును యేసు ప్రభు ప్రశ్నిస్తున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఎందుకు అడిగాడు అంటారు? పేతురు పిలుపుని మర్చిపోయాడు, దర్శనాన్ని మర్చిపోయాడు, లోకాశుల్లో పడిపోయాడు, మరలా తన వ్యాపారంలోకి వెళ్ళిపోయాడు, మరలా చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు, దేవుని ఇచ్చిన పిలుపుని మర్చిపోయాడు. కానీ ఒక్క దినం ముందు పశ్చాత్తాపడి మారు మనసు పొంది ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు పేతురుని ఏ ఉద్దేశంతో దేవుడు ఏర్పరచుకున్నాడో ఆ పని కొరకు దేవుడు ఆయుత్తపరిచి మరలా ఆయన మందను మేపే భాగ్యను యోగ్యతను ప్రభు పేతురుకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీవు మారు మనసు పొందితే, నువ్వు పశ్చాత్తాపం పొందితే, నువ్వు ప్రభు దగ్గరికి నీ జీవితాన్ని తీసుకురాగలిగితే ప్రభు నిన్ను తన సాధనంగా వాడుకుంటాడు. ఆయన పనిముట్టుగా దేవుడు నిన్ను మారుస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం మారు మనసు లేని ప్రజల వల్లే కాక ఈరోజు నీ ఆశీర్వాదం కొరకు ప్రభు నిర్దేశించిన మారు మనస్సును పొంది మన జీవితాలను ప్రభు వైపు తిప్పుకోగలిగితే మన పాపాలు క్షమించబడతాయి, దేవునితో మన సంబంధం నెలకొల్పబడుతుంది, మనం దేవుని పనిముట్లుగా మార్చబడతాం, ఆయన కనికరమును పొందుకుంటాం, ప్రభు యొక్క సన్నిధిలో గుర్తింపు మారుతుంది, మన రూపాంతర అనుభవం కలిగిన వారిగా ఉంటాం. కనుక మారు మనసు పొందుదాం, ప్రభువుకు దగ్గర అవుదాం, మన జీవితాలు ఆయన కొరకు మహిమ కొరకు సిద్ధపరచుకుందాం. దేవుడు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేసి నడిపించును గాక.
ఆమేన్.